హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇంకా ఫ్రైడే పూజ అండి. ఇంకా ఈరోజు ఫ్రైడే, ఇంకా అమావాస్యతో కలిసి వచ్చిన ఫ్రైడే కాబట్టి విశేషమైన పూజలు చేసుకుంటాం. ఇంకా ప్రసాదం కూడా పెసరపప్పు పాయసం చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీతోటైతే ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడనైతే నేను పూజ అయితే ఇంకా మొత్తంగా ఎలా షేర్ చేస్తాను మీతోటి. ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే లేచానండి. 4 o'clock చాలా చీకటిగా ఉందండి. ఇంకా మార్నింగే లేచి ఇంకా బయట అంతా ముడ్చేసి కడిగేసిండండి. ఇంకా ఇంట్లో పని కూడా చేసుకొని హెడ్ బాత్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే గడపనైతే నిండుగా అలంకరణ చేస్తున్నానండి. బియ్యం పిండి ముగ్గులతోటి అయితే పసుపు కుంకుమలతోటి ఇక్కడనైతే నిండుగా అలంకరణ అయితే చేసుకుంటున్నానండి. ఫ్రైడే వస్తే చాలండి, ఇంత మార్నింగ్ లేచినా కూడా ఇంకా పని అయితే ఇట్లా అయితేనే ఉంటుంది. టైం అయితే సరిపోదండి. ఇంకొక పని ఇంకొకటి వస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా టైం అయితే సరిపోదు. ఇంకా గడపనైతే నిండుగా అలంకరణ చేసుకుంటానండి. నేను ఇలానే కిందనైతే బియ్య పిండితోటే వేసుకుంటున్నాను అమ్మవారి పాదాలు అయితే. గడప మీద మాత్రం అయితే బియ్య పిండి వేసుకున్న అమ్మవారి పాదాలు అయితే ఇట్లా ముగ్గు పిండితోటి అయితే వేసుకుంటున్నానండి. ముగ్గు పిండితోటి అయితే వేసుకొని అయితే పసుపు కుంకుమలు వేసి నిండుగానైతే అలంకరణ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మీతోటి ముగ్గు అయితే మొత్తం షేర్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం స్కిప్ చేయకుండానైతే చూడండి. ఇంకా ఫ్రైడే అంటేనే పూజలు కదా అండి. నేనైతే ఫ్రైడే ఏదేమైనా పూజలు అయితే షేర్ చేస్తానండి. ఇంకా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్క రోజైనా. ఇంక ఇక్కడనైతే ముగ్గు మొత్తం షేర్ చేస్తున్నానండి ఈరోజు. ఇంకా నేనైతే ఈ విధంగానే వేసుకుంటానండి, నిండుగా కనబడేలాగా ఫ్రైడే అంటే. ఇంకా రోజు కూడా వేసుకుంటాం కానీ ఫ్రైడే అంటే కొంచెం విశేషంగా వేసుకుంటామండి. ఈరోజు ఇంకా అమావాస్య కాబట్టి ఇంకా నేనైతే ఇంకా నిండుగానే వేసుకుంటున్నానండి. ఇంకా రేపటి నుండి అయితే అమ్మవారి నవరాత్రులు అండి, వారాహి అమ్మవారి. ఇంకా అమ్మవారి నవరాత్రులు కొందరైతే ఇంకా పీఠం పెట్టుకొని కూడా చేసుకుంటారండి. ఆ వారాహమ్మది విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొని, లేకుంటే కొందరైతే ఇంకా లక్ష్మమ్మ వారి ఫోటోకే ఇంకా చేసుకుంటారండి. ఇంకా కొందరైతే లలిత అమ్మవారిది కూడా పెట్టుకొని చేసుకుంటారండి. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి. ఇప్పుడైతే ఇంకా అందరు పూజలు ఎక్కువనే చేస్తారు కాబట్టి ఇప్పుడైతే అన్నీ పాటిస్తున్నారండి. అమ్మవారి నవరాత్రులు అవి ఇవని. ఇంకా నేనైతే ఇక్కడనైతే మామూలుగానే చేసుకుంటానండి. రోజు పూజ చేసినట్టే చేసుకొని రోజు ఒక నైవేద్యం అయితే ఇట్లా పెట్టుకుంటానండి అమ్మవారికి. ఇంక ఈరోజు అయితే పెసరపప్పు పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగానని, కానీ ఎక్కువ మాత్రం పెసరపప్పు పాయసమే చేస్తానండి. ఎందుకంటే ఇంకా అమ్మవారికి ఇష్టమైన పాయసం అండి అది. అందుకోసం మాత్రం నేనైతే ఇంకా పాయసం అయితే ఎక్కువ రెడీ చేస్తానండి. ఇంకా ముగ్గులు అయితే మనం ఇట్లా నిండుగా వేసుకోవాలండి. ఇంటి ముందు నిండుగా వేసుకుంటేనే ఇంకా లక్ష్మీ కళ అట్లా కనిపిస్తుందండి. ఇంటి ముందే వాకిలే తెప్పుతుందండి మన ఇంట్లో ఎట్లున్నదనేది. ఇంకా ముగ్గులతోటే నిండుగా కనిపిస్తుంది వాకిలి కూడా. మా ఇంటి ముందు అయితే ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు వేసిండ్రా అన్నట్టే కనిపిస్తుందండి ముగ్గు. అసలు ఎవరు ఇట్లా తొక్కి కూడా నడవరండి, పక్క నుండే నడుస్తారు. ఇంకా నేనైతే ఇంకా పద్మం ముగ్గు వేస్తా కాబట్టి అసలు ఆ ముగ్గు ఎవరు దొక్కకూడదు కదండి, అందుకే ఎవరు దొక్కరు. మళ్ళీ మార్నింగ్ అయితే ఇట్లా చేతితోటి దగ్గరకనైతే నేను ఎత్తేస్తానండి. ఇంక ఇక్కడనైతే తులసమ్మ ముందైతే కుబేర ముగ్గు వేసుకుంటున్నానండి. కుబేర ముగ్గు వేసుకొని ఇంకా అటు ఇటు పసుపు వేసుకొని మధ్యలో అయితే కుంకుమతోటి వేసుకుంటానండి. కుబేర ముగ్గు అయితే ఇలానే అలంకరణ చేయండి. మధ్యలో అయితే కుంకుమ వేసుకొని చుట్టూ అయితే పసుపుతోటి వేసుకోవాలి. ఇంకా ఉసిరి చెట్టు ముందు కూడా నేనైతే ముగ్గులు వేసుకుంటా రోజు. ఇంకా తులసమ్మ ముందు అయితే ఎక్కువ కుబేర ముగ్గే వేసుకోవాలండి. ఇంకా మంచిదండి అట్లా వేసుకుంటే కుబేర ముగ్గు. నేనైతే ఇట్లా మొత్తం ముగ్గులు వేసుకొని అయితే పసుపు కుంకుమతో అయితే నిండుగా అలంకరణ చేసిన. ఇంకా వాకిళ్ళలోనైతే ముగ్గులు వేసుడు అయిపోయిందండి. ఇంక ఇంట్లోనైతే పనులు చేసుకోవాలి. ఇప్పుడైతే పూలతోటి కూడా అలంకరణ చేసిందండి. ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందే పాలు వేడి చేసుకోవడానికి పాలు పెట్టేసి వచ్చిందండి. ఇంకా పాలు కూడా ఇంకా తక్కువ పెట్టినా కాబట్టి అట్టు అయితే కట్టి మంచిగా అవుతాయండి తక్కువ పెడితే. ఇక్కడనైతే నేను పెసరపప్పు పాయసం చేసుకుంటున్నానండి ఈరోజు. ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు పప్పు పోసుకొని ఇక్కడనైతే నేను పాయసం రెడీ చేస్తున్నానండి. కొంచెమే చేస్తానండి, ఎవరు ఎక్కువ తినరు కాబట్టి. ఇక్కడనైతే పాయసం అయితే ఇంకా ఉడికిపోయినట్టే, అన్నమును పప్పు అయితే కొంచెం అయితే నేను ఇక
బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి పక్కన. నేనైతే ప్రతి ఫ్రైడే అయితే ఎక్కువ పాయసమే చేస్తానండి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనది అదే కదా, పులిహోర పాయసము. ఇంకా అప్పుడప్పుడు పులిహోర, ఒక్కొక్కసారి పాయసం అయితే చేస్తానండి. ఇంకా రేపటి నుండి వారాహమ్మ నవరాత్రులు కాబట్టి ఇంకా రోజు అన్ని ప్రసాదాలు ఏదో ఒకటైతే చేస్తూ ఉంటామండి. ఇంకా అన్నీ చేసుకుంటూనే ఉంటే మనకు టైమే సరిపోతలేదండి. 4కి లేచినా కూడా ఇప్పుడు 8 అట్లా అయినా కూడా ఇంకా మనకు టైం సరిపోనట్టే అనిపిస్తుంటుందండి. పూజ వరకు ఇంకా పూజ కూడా ఒక గంట గంటన్నర అట్లా పడుతుందండి పూజ చేసే వరకు. ఈరోజు ఇంకా అమావాస్య కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి, లక్ష్మీ అమ్మవారికి. ఇంకా అన్ని పూలతోటైతే అలంకరణ చేసుకోవాలి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా బెల్లం వేసుకోవాలండి. బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నా కాబట్టి ఇంకా అన్నం మొత్తం ఉడికినాకనే పాయసంలో బెల్లం వేయాలండి. లేకపోతే ఇంకా అన్నం అట్లనే ఉంటుందండి ఉడకపోతే. ఇంకా మొత్తం ఉడికిపోయినాకనే బెల్లం అయితే వేసుకుంటున్నా నేనైతే. ఇట్లా మొత్తం డ్రై అయిపోయాక బెల్లం వేసుకొని కలిపేసి మొత్తం బెల్లం కరిగిన తర్వాత పాలు పోసేయాలండి. ఇంకా నేనైతే గ్యాస్ ఆపేసి అయితే పాలు పోసేస్తానండి. ఎందుకంటే పాలు మంచిగా కాగినాయి లేకపోతే విరిగిపోతుందండి పాయసం. అందుకోసమని ముందైతే బంద్ చేస్తానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా. ఇంకా ప్రసాదం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలో పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ప్రసాదం అయితే అయిపోతుంది చల్లగా. అప్పుడు పెట్టాలండి. వేడి వేడి ప్రసాదం ఎప్పుడు అమ్మవారికి పెట్టకూడదండి. అందుకోసం అయితే నేనైతే ముందే ప్రసాదం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాకనే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు అయితే లక్ష్మమ్మ వారికి ఇష్టమైన శనగలు కూడా నానబెట్టానండి. నానబెట్టిన పచ్చి శనగలేనండి ఇవైతే ప్రసాదంగా పెడుతున్న అమ్మవారికి అవి ఇష్టం కాబట్టి. ఈరోజైతే అమావాస్య కదా, ఇంకా లక్ష్మమ్మ వారికి ఇష్టమైనవి 2 ప్రసాదాలండి. ఇంకా అన్ని అమ్మవార్లకు ఇష్టమే కానీ ఇంకా లక్ష్మమ్మ వారికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం అండి పెసరపప్పు పాయసం. ఇక్కడనైతే నేను కామాక్షి అమ్మనైతే మంచి అలంకరణ చేసుకున్న, నెయ్యి దీపం పెట్టుకున్నానండి ఈరోజు. నెయ్యితోటైతే ఇంకా రాముల వారిని, లలిత అమ్మవారిని అందరిని అయితే పూలతోటైతే అలంకరణ చేసుకున్న. ఇంకా లక్ష్మీ అమ్మవారిని అయితే ఇక్కడ నేను పాలతోటి అభిషేకం చేసుకొని ఇట్లా తామర పువ్వు నుండి బయటకు వస్తున్నట్టయితే గులాబీ పూలను అయితే ఇట్లా అలంకరణ చేసిందండి. ఈరోజు అయితే తామర దీపాలు అయితే పెట్టుకున్న అమ్మవారికి. ఇంకా అటు ఇటు అయితే అష్టలక్ష్మి దీపాలను పెట్టుకున్నానండి. ఇట్లా కామాక్షి అమ్మ దీపాన్ని కూడా నేనైతే ఇట్లా అలంకరణ చేసుకున్నానండి. కామాక్షి అమ్మ అంటే నేను దీపంలాగా చూడనండి. కామాక్షి అమ్మను అమ్మవారిలాగానే నేను ఆరాధిస్తానండి. అందుకోసమే అమ్మవారి చూపు ఇటే ఉంటుందండి. దీపము అయితేనేమో అమ్మవారి దిక్కు చూడాలి కానీ కామాక్షి అమ్మ దీపం అయితే తూర్పు సైడే చూడాలండి మనం ఎక్కడ పెట్టుకున్నాం. అందుకోసమే నేనైతే ఇటే చూపిస్తానండి, తూర్పు సైడు. ఇంకా లక్ష్మమ్మ ముందు ఉంటుంది కామాక్షి అమ్మ. ఇంక ఇట్లా నిండుగానైతే పూలతోటైతే అలంకరణ చేసుకున్నానండి నేను. ఎంత నిండుగా పూలతోటి మనం అలంకరణ చేస్తే అంత నిండుగా కనిపిస్తాయండి. ఇంకా అమ్మవార్లు ఫొటోస్ అయినా ఇట్లా మంచిగా కనిపిస్తే మనకు కూడా ఆనందం అవుతుంది. ఇంట్లో కూడా మనకు ఆనందంగా ఉంటేనే ఇంట్లో నెగిటివ్ అనేది ఉండదండి, పాజిటివ్ ఉంటుంది. ఇంకా పూజలు అనేటివి కంపల్సరిగా చేసుకోవాలండి ఇంట్లో నిత్యంగా. దీపం ధూపం నైవేద్యాలు అట్లా ఉండాలండి. ఇంకా ఎవరికి నచ్చినట్టు ఇంతే పెట్టాలి, ఈ పూలే పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలని అట్లా ఏం లేదండి. మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టినా చాలు. మామూలుగా బెల్లం నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారికి ఇష్టమేనండి. వాళ్ళు ఇంత చేసిరు వీళ్ళు అంత చేసిరు అని మనం చేయాలని అట్లా ఏమి ఉండదండి. ఎవరికి నచ్చినట్టు వారు చేసుకోవచ్చండి. నేను మాత్రం ప్రతి వారం ఇట్లనే చేస్తాను. ఈరోజు అయితే అష్టోత్తరంగా నేనైతే వక్కలతో అయితే అష్టోత్తరం చేస్తానండి. ఇంకొక ప్లేట్లో తమలపాకులు అయితే పెట్టుకొని ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా పెట్టేసి ఇంకా ఈరోజు అయితే ముగ్గురు అమ్మవార్లది వెండికాయను పెట్టుకుంటున్నానండి అష్టోత్తరానికి. వెండికాయను కూడా మంచిగా గడిగి అలంకరణ చేసి ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకొకటి చామంతి పువ్వు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి.
పువ్వు కూడా ఇట్లా పెట్టేసి ఇంకా వక్కలతోటి అయితే 108 నామాలు అయితే చదువుకొని వేసుకుంటున్నానండి. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నాను 108 సార్లు. ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్క నామం చెప్పుకుంటూ అట్లా 108 వేస్తానండి. ఇంకెవరి ఇష్టం ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారండి. నేనైతే వక్కలతోటి చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చేస్తానండి. ఈ వారం అయితే వక్కలతోటి చేస్తున్నాను. ఇంకో అమావాస్య కాబట్టి ఫ్రైడే తోడు కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన పూజలు చేసుకోవాలండి. ఇంకా మార్నింగ్ 4కే లేచినా కూడా ఇంకా టైం అయితే సరిపోదండి. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా పూజ అనేది కొంచెం నిదానంగానే చేసుకోవాలండి. హడావిడిగా చేసుకునేది కాదు కదా. మంచి అలంకరణ చేయాలి. మనం ఎలాగో అలంకరణ చేసుకుంటామో అమ్మవారిని కూడా అంత నిండుగా అలంకరణ చేయాలండి. నేనైతే అట్లనే నిండుగానే చేస్తాను, నెమ్మదిగానే చేస్తానండి. హడావిడిగా నేనైతే ఎప్పుడు పూజ చేయను. ఇక్కడనైతే అష్టోత్తరం అయితే అయిపోయిందండి. అయిపోయినాక ఒక 11 సార్లనైతే శ్రీమాత్రే నమః అనుకుంటూ అయితే కుంకుమ కూడా వేసుకుంటానండి. ఇంకా కుంకుమ, పసుపు, అక్షంతలు వేసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ అయితే పెట్టుకొని ఇదైతే ఈరోజు కదపకూడదండి. ఇంకా రేపే తీసేయాలి. ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకున్నా కూడా ఇదైతే ఇట్లనే ఉంచేసి పూజ చేసుకోవాలండి. ఇంకా మాకైతే ఫ్రైడే వచ్చిందంటే ఈరోజంతా పండగలాగానే ఉంటుందండి ఇంట్లో అయితే. ఇంకా పూజలు, సాయంత్రం పూజలు, ఇంకా నేను ఉపవాసం కాబట్టి ఈవినింగే పూజ అంతా అయిపోయినాకనే మళ్ళీ భోజనం అయితే చేస్తానండి. ఇంకా పూజ అయితే ఇట్లా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా స్వామి అమ్మవార్ల అందరికైతే ఇంకా ధూపం అయితే ఇచ్చుకోవాలండి. పూజ కంప్లీట్ అయినాక అమావాస్య కాబట్టి కంపల్సరీగా ఈవినింగ్ను మార్నింగ్ అయితే ధూపం వేసుకోవాలండి. అమావాస్యకు, పౌర్ణమికి, ఇంకా ఫ్రైడేలకు, మంగళవారాలు, శనివారాలు అయితే నేనైతే ధూపం వేస్తాను. ఇక్కడనైతే అన్నపూర్ణమ్మకైతే ఇంకా ప్రసాదంగా పెసరపప్పు పాయసమును శనగలు అయితే సమర్పించుకుంటున్నానండి. ఇంకా అన్ని అమ్మవార్లకు కూడా ఇక్కడనైతే పాయసం అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఆకు వక్క తాంబూలం కూడా పెట్టుకున్నా. ఇంకా అమ్మవారు అయితే ఇంకా పాయసం తినేసి ఆకు వక్క కూడా వేసుకోవాలి కదా. అందుకోసం అయితే నేను ప్రతి ఫ్రైడే, మంగళవారం, శనివారం అయితే తాంబూలం అయితే కంపల్సరీ పెట్టుకుంటా. ఇంకా ఆకులు ఉంటే ప్రతిరోజు కూడా పెట్టుకుంటానండి. ఇక్కడనైతే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి వక్కలతోటి ఈరోజు. ఈ వక్కలు అయితే మనం ఎవరైనా ముత్తైదులకు వాయినం కూడా ఇచ్చుకోవచ్చు. లేకుంటే మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఇట్లనే అష్టోత్తరానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా వక్కలు ఏమి అసలు పుచ్చుబట్టుడు, ఖరాబ్ అవ్వడం అట్లా ఏమి ఉండయండి. ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా పూజ అయితే ఈరోజైతే నిండుగా ఇట్లాగానే కనిపిస్తుందండి పూలతోటి అయితే. ఇక్కడనైతే అమ్మవారు తామర పూల నుండి బయటకు వస్తున్నట్టు ఇట్లయితే కనిపిస్తుందండి లక్ష్మమ్మవారు నిండుగా. ఇంకా చామంతి పూలు, గులాబీలతోటి, మల్లెపూలతోటి, సన్నజాజులు కాబట్టి ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడనైతే నేను చిన్నగా ఆరతి పాట పాడుకొని ఇంకా ఆరతి అయితే ఇచ్చుకుంటున్నాను. స్వామి అమ్మవార్లందరికైతే ఆరతి ఇచ్చుకుంటున్నా. ఇంకా పూజ గది నిండుగా పూలతోటి అయితే మంచిగా కనిపిస్తుందండి. ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంకా దీపాలు అయితే నేను ఇంకా ఈరోజు అయితే 5 వెలిగించుకున్నానండి. కొబ్బరికాయ కొట్టి అయితే ప్రసాదం పెట్టుకొని ఆరతి అయితే కంప్లీట్గా ఇచ్చేసాను. ఇంకా తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా 8 అట్లా అవుతుందండి టైము. అంత మార్నింగ్ లేచినా కూడా పూజ అయ్యే వరకు ఈ టైం పట్టిందండి. ఇంకా ఇక్కడనైతే తులసమ్మ దగ్గర పూలు, పండ్లు అన్నీ ఇక్కడనైతే నైవేద్యం అన్నైతే సమర్పించుకున్నానండి. దీపారాధన చేసుకొని ఇంకనైతే కుబేర ముగ్గు అయితే వేసుకున్నా. ఇంకా అమ్మవారి ముందు ఇట్లనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా పాయసం పెట్టుకొని. ఇంక ఈరోజు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.